ఆల్మోస్ట్ 1200 సీట్స్ ఉన్న ఒక థియేటర్ దగ్గర ఆల్మోస్ట్ 5000 పైన ఆడియన్స్ రావడం అనేది గమనార్హం అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత రేవతి అనే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, సో రేవతి గారు అయితే కింద తొక్కిసలాటలో అయితే చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళ బాబు అయితే ఐసీయూ. హాయ్ గైస్ అందరికీ. అండ్ ఈ వీడియో వచ్చేసి అయితే మనకి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ అయ్యాడనమాట. అసలు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అండ్ దాని వెనుక హస్తం ఎవరిది అండ్ ఒకవేళ ఇప్పుడు ఒక ఖరారు అయితే కనుక అండ్ ఎన్ని ఇయర్స్ అయితే లిటరలీ అండ్ మనకి అండ్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు అండ్ అలాగే ఆడియన్స్ రియాక్ట్ అవుతున్న విధానం కరెక్టేనా అనేది అయితే మనం ఈ షార్ట్ అండ్ స్వీట్ లో మాట్లాడుకుందాం ఈ వీడియోలో అనమాట. సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే గైస్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ ట్రెండింగ్ కంటెంట్ ప్రతి ఒక్కటి మీకు అయితే ముందుకు తీసుకొస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే మొన్న బెనిఫిట్ చేయప్పుడు అండ్ పుష్ప 2కి అయితే సంధ్యా 70mm అయితే రావడం జరిగింది అనమాట. అది కూడా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనమాట. లిటరలీ ప్రోటోకాల్స్ అయితే ఫాలో అవ్వలేదు అల్లు అర్జున్ గారు. సో దానివల్ల వచ్చేసి మనకి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ పుష్ప ఫ్యాన్స్ కానివ్వండి అండ్ 4 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, సో మనకైతే అండ్ తండోపతండాలుగా అయితే థియేటర్ కడికి వచ్చేసారు. అండ్ ఆల్మోస్ట్ 1200 సీట్స్ ఉన్న ఒక థియేటర్ దగ్గర ఆల్మోస్ట్ 5000 పైన ఆడియన్స్ రావడం అనేది గమనార్హం అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత రేవతి అనే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, సో రేవతి గారు అయితే కింద తొక్కిసలాటలో అయితే చనిపోవడం జరిగింది. అండ్ వాళ్ళ బాబు అయితే ఐసీయూలో అయితే ఉన్నాడు. అండ్ 1 day వరకు అయితే ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది. దాని తర్వాత అల్లు అర్జున్ గారు కూడా దీన్ని చూసి అండ్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ అల్లు అర్జున్, పుష్ప టీం మొత్తం రెస్పాండ్ అయింది అనమాట. సో అండ్ అల్లు అర్జున్ గారు ఒక 25 lakhs అయితే సహాయం చేస్తామని చెప్పారు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం వాళ్ళ టీం భరిస్తుందని చెప్పాడు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్న అవసరాలు ఉన్నా మేమందరం వాళ్ళ కోసం ఉన్నామని చెప్పి చెప్పాడనమాట. అండ్ మరి ఇప్పుడు ఎందుకు అండ్ ఇంతగానం భరోసా ఇచ్చి ఇన్నిగానం చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే అండ్ మనకు వచ్చేసి అయితే అండ్ స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి అయితే అండ్ కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వకుండా ఎలా వస్తారు మీరు, మీ వల్ల ఒక ప్రాణం లాస్ అయిపోయింది అండ్ ఇప్పుడు అది రిటర్న్ రాదు కదా ఎలా అని చెప్పేసి అని అయితే వాళ్ళైతే వేసారనమాట అండ్ కేసు. అండ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ నేను నా అభిప్రాయం చెప్తున్నాను, మీ అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ చెప్పలేదు వాళ్ళని రమ్మని చెప్పి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే ఒప్పుకుంటా అండ్ అల్లు అర్జున్ వచ్చేసి అయితే అండ్ చెప్పకుండా రావడం తప్పే. బట్ ఇన్ కేస్ అండ్ ఆడియన్స్ కూడా లిటరల్లీ అండ్ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా లిటరల్లీ వస్తూనే ఉంటాడు ప్రతి ఈవెంట్కైనా ప్రతి మూవీకైనా, పెద్ద విషయం కాదు. అండ్ ఇంకో థింగ్ అండ్ బెనిఫిట్ షో అంటారా అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా షోస్ ఉంటూనే ఉంటాయి. ఫస్ట్ డేనే ఫ్యామిలీతో వెళ్ళాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం పర్సనల్గా. సో కానీ తను వెళ్ళాడు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే థియేటర్ వాళ్ళది కూడా చాలా మిస్టేక్ ఉంది. బట్ అదే రోజు వాళ్ళ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అండ్ ఈవెన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇంత దాకా రాకపోతుండే అనుకుంటా. ఆడియన్స్ తప్పు ఉంది, దాంతో పాటుగా వచ్చేసి మనకి థియేటర్ వాళ్ళకి తప్పు ఉంది, దాంతో పాటుగా అల్లు అర్జున్ గారికి కూడా తప్పు ఉంది అనమాట. సో ముగ్గురి తప్పు ఉంది. సో కాబట్టే లిటరల్లీ అండ్ ఎప్పుడైతే మనకి రేవతి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పి రెస్పాండ్ అయిన వెంటనే వాళ్ళైతే కామయ్యి కూల్ అయ్యారనమాట. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ఎలా తీసుకురాలేము, బట్ ఇన్ కేస్ ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అల్లు అర్జున్ ఇచ్చే రిక్వెస్ట్ అయితే. బట్ ఇక్కడ మనకి అండ్ మిగతా టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే మనకి ఏమంటే హ్యూమన్ కానివ్వండి లైక్ స్టూడెంట్ ఫెడరేషన్ కానివ్వండి వాళ్ళైతే కూల్ అవ్వలేదు. సో దాని మీద కేసు వేశారు. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ అయితే లిటరల్లీ హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. మరి దాని నుంచి అండ్ ఎలాంటి అప్డేట్స్ వస్తాయి అండ్ అర్జెంట్ పిటిషన్ వేశాడు. సో అండ్ మరి వాళ్ళ సైడ్ నుంచి ఏం జరుగుతుందనేది చూడాలి. సోమవారం అయితే లిటరల్లీ రిజల్ట్ ఇస్తా అని చెప్పింది మరి హైకోర్టు. అండ్ ఎలాంటి విషయాలు జరగబోతున్నాయో మన ఛానల్లో ప్రతిదీ అప్డేట్ చేస్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ ఈ ఒక్కటి కాదనమాట. సో అండ్ ఇప్పటి నుంచి వచ్చే ప్రతి కంటెంట్ మీ అందరికీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తారనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఆశ వస్తుంది అనమాట. సో ఇది గైస్ అండ్ మంచి వీడియోతో మళ్ళీ వస్తా. అండ్ అల్లు అర్జున్